ఈ వీడియోలో మనము బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఒకసారి ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేద్దాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. రంగులు కలిగి ఉండే పువ్వులు పగలు వికసించేవి, రాత్రి వికసించేవి, మధ్యాహ్నం వికసించేవి ఏది కాదు? పగలు వికసించేవి. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు మల్లె పువ్వు, రఫ్లీషియా, కలువ పువ్వు, తామర పువ్వు. ఆన్సర్ రఫ్లీషియా. ప్రపంచంలో ఎన్ని రకాల పూలు పూస్తున్నాయి? 1.5 లక్షలు, 2.5 లక్షలు, 3.5 లక్షలు, 4.5 లక్షలు. 1.5 లక్షలు. ప్రపంచంలో 1.5 లక్షల రకాల పువ్వులు పూస్తున్నాయి. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం: సుజుకి బానా, ఇకేబానా, హోండా బానా, ఇచానా. ఇకేబానా. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం ఇకేబానా. రఫ్లీషియా పువ్వు బరువు 2 కిలోగ్రాములు, 3 కిలోగ్రాములు, 5 కిలోగ్రాములు, 4 కిలోగ్రాములు. 4 కిలోగ్రాములు. రఫ్లీషియా పువ్వు బరువు 4 కిలోగ్రాములు. ఈ పువ్వుతో సెంట్లు తయారు చేస్తారు. ఈ కింది వాటిలో ఏ పువ్వుతో సెంట్లు తయారు చేస్తారు? మల్లె, గులాబీ, మొగలి, రఫ్లీషియా. రఫ్లీషియా పువ్వు. ఆన్సర్ రఫ్లీషియా పువ్వుతో సెంట్లు తయారు చేస్తారు. తెల్లగా ఉండి సువాసన ఇచ్చే పూలు ఈ వేళలో వికసిస్తాయి: ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం. రాత్రి. తెల్లగా ఉండి సువాసన ఇచ్చే పూలు రాత్రి వేళలో వికసిస్తాయి. మొక్కలలోని ఇతర భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడ్డాన్ని ఈ విధంగా పిలుస్తారు: బీజవ్యాప్తి, శాఖీయ వ్యాప్తి, శాఖీయోత్పత్తి, కాండ వ్యాప్తి. శాఖీయోత్పత్తి. మొక్కల్లో ఇతర భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడడానికి శాఖీయోత్పత్తి అని పిలుస్తారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లు గల మొక్క: టమోటా, బంగాళదుంప, వేప, బీట్రూట్. వేప. ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లు గల మొక్క వేప. బీట్రూట్. ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లు గల మొక్క బీట్రూట్. రాబందులు అంతరించిపోవుటకు కారణమగు రసాయన పదార్థం: సోడియం సిట్రేట్, డైక్లోఫినాక్, ఎండోసల్ఫాస్, పైరిథ్రిన్. డైక్లోఫినాక్. రాబందులు అంతరించిపోవటం కారణము డైక్లోఫినాక్ రసాయన పదార్థం. వేరు వెంట్రుకలు నేలలోని దీనిని పీల్చి వేర్లకు అందిస్తాయి. వేరు వెంట్రుకలు నేలలోని దీనిని పీల్చి వేర్లకు అందిస్తాయి: లవణాలు, నత్రజని, నీరు, పొటాషియం. నీరు. వేరు వెంట్రుకలు నేలలోని నీరును పీల్చి వేర్లకు అందిస్తాయి. కాండం నుండి నిట్ట నిలువుగా నేలలోకి పోయే వేరు: పిల్లవేరు, తల్లివేరు, గుబురు వేరు, కాండం.
తల్లి వేరు. కాండం నుండి నిట్ట నిలువుగా నేలలోకి పోయే వేరు తల్లి వేరు. పరాగ సంపర్కానికి సంబంధించి సరిగా ఇవ్వబడినది. ఇది టెట్ జూన్ 2012లో రావడం జరిగింది. ఏకలింగ పుష్పాల్లో మాత్రమే జరుగుతుంది. పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని అండాలను చేరగలవు. పరాగ సంపర్కం జరిగే వాహకాలు సహాయపడతాయి. ఈ విధానంలో ఏర్పడిన విత్తనాలు స్వపరాగ సంపర్కం వల్ల తయారైన విత్తనాల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సరిగా ఇవ్వబడినవి ఏవి అంటే ఏ మరియు డి. ఏకలింగ పుష్పాల్లో మాత్రమే జరుగుతుంది పరాగ సంపర్కం. నెక్స్ట్ డి, ఈ విధానంలో ఏర్పడిన విత్తనాలు స్వపరాగ సంపర్కం వల్ల తయారైన విత్తనాల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. కప్ప జీవిత చరిత్రలో రూప విక్రయ ప్రక్రియను ప్రారంభించే హార్మోను ఎడ్రినలిస్, ఆల్డోస్టిరోన్, కార్టిసాల్, థైరాక్సిన్. ఆన్సర్ థైరాక్సిన్. కప్ప జీవిత చరిత్రలో రూప విక్రయ ప్రక్రియకు ప్రారంభించే హార్మోన్ థైరాక్సిన్. నీటి ద్వారా మరియు గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఉదాహరణలు వరుసగా హైడ్రిల్లా మొక్కజొన్న, గోధుమ వాలిస్నేరియా, డ్రాసిరా వరి, ఐకార్నియా పిస్టియా. హైడ్రిల్లా మొక్కజొన్న. ఒక రైతు తన పొలంలో ఒక పంట పెంచడానికి పిలకలను సేకరించాడు. అతను వేసే పంట బంగాళదుంప, పసుపు, అరటి, చిలగడదుంప. అరటి. కీటకాలకు ఉండే కాళ్ల సంఖ్య 4, 5, 6, 7. 6. కీటకాలకు ఉండే కాళ్ల సంఖ్య 6. క్రింది వానిలో రెక్కలు లేని కీటకం ఈగ, బొద్దింక, నల్లి, సీతాకోక చిలుక. నల్లి. క్రింది వానిలో రెక్కలు లేని కీటకం నల్లి. క్రింది వానిలో ఎగిరే పురుగు గొల్లభామ, మెడత, 2 ఏది కాదు. ఆన్సర్ ఈ 2. ఎగిరే పురుగులు గొల్లభామ, మెడత. కప్ప నీటిలో ఈదటానికి కారణం కప్పకి కాలి వేళ్ల మధ్య చర్మపు పొర ఉంటుంది. కప్పకి సహజంగా ఈత రావడం. కప్ప ఉభయచర జీవి ఏదీ కాదు. కప్పకి కాలి వేళ్ల మధ్య చర్మపు పొర ఉండడం వల్ల అది నీటిలో ఈదుతుంది. ఎగిరే పక్షుల్లో పెద్దది గ్రద్ద, రాబందు, నెమలి, పాలపిట్ట. రాబందు. క్రింది వానిలో ఇసుకలో పెరిగే మొక్క కలబంద, బ్రహ్మజముడు, నాగజముడు, పైవన్ని. పైవన్ని. ఇసుకలో పెరిగే మొక్క కలబంద, బ్రహ్మజముడు, నాగజముడు. మొక్కలు ఆకురాల్చే కాలం చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, అన్ని కాలాలు. చలికాలం. మొక్కలు చిగురించే కాలం చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, ఏదీ కాదు. వేసవికాలం. గుల్మాలు అంటే సన్నని కాండంతో ఉండే చిన్న మొక్కలు, గుబురుగా పెరిగే మొక్కలు, పెద్ద కాండం గల చెట్లు, పైవన్నీ.
2 గుబురుగా పెరిగే మొక్కలు. గుల్మాలు అనగా గుబురుగా పెరిగే మొక్కలు. గులాబీ ఈ వర్గానికి చెందినది. గుల్మాలు, పొదలు, వృక్షాలు, పైవన్నీ. పొదలు. గులాబీ పొదలు వర్గానికి చెందినది. మొక్కల పెరుగుదలకి నీరు ఎందుకు అవసరం? మొక్కల పెరుగుదలకి నీరు ఎందుకు అవసరం? మొక్కలు నీరు లేకపోతే ఎదగవు. నీరు లేకపోతే ఆకులు రాలిపోతాయి. మొక్కలకి కావలసిన సహజ పోషకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్, మొక్కలకి కావలసిన కార్బన్ కోసం. మొక్కలకి కావలసిన సహజ పోషకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్. ఔషధ మొక్క కానిది. ఈ క్రింది వాటిలో ఔషధ మొక్క కానిది. తులసి, వేప, నీలగిరి, తోటకూర. తోటకూర ఔషధ మొక్క కానిది తోటకూర. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి ఎందుకు? అది మొక్కల సహజ లక్షణం. మొక్కల సహజ పోషకం ఆక్సిజన్. మొక్కల సహజ పోషకమైన కార్బన్ మరియు ఆక్సిజన్ల కోసం ఏదీ కాదు. ఆన్సర్ 3 మొక్కల సహజ పోషకమైన కార్బన్ మరియు ఆక్సిజన్ల కోసము. నీలగిరి మొక్కలకి గల మరి ఒక పేరు క్యాప్సికమ్, సోలానం, యుకలిప్టస్ అజాడిరిక్తిక. యుకలిప్టస్. తేనె పట్టులో ఒక్కొక్క గది ఈ ఆకారంలో ఉంటుంది. పంచభూమి, షడ్భుజి, సప్తభూమి, అష్టభూమి. షడ్భుజి. చాలా ఎత్తులో ఎగిరే గ్రద్ద ఆహారం ఎలా గుర్తిస్తుంది? గ్రద్దకి కంటి చూపు చాలా స్పష్టం. గ్రద్దకి అది సహజ లక్షణాలు. గ్రద్ద వాసన ద్వారా ఆహారంను గుర్తిస్తుంది. పైవన్నీ. ఆన్సర్ గ్రద్దకి కంటి చూపు చాలా స్పష్టం. జంతువులకు మనకి పోలిక దీనిలో ఉంది. తినడం, నిద్రపోవడం రెండిటిలో ఏదీ కాదు. రెండిటిలో తినడం, నిద్రపోవటం. మానవ అస్థిపంజరము ఎముకలు. ఆకు యొక్క అస్థిపంజరము డాష్. పత్రహరితము, ఈనెలు, దారు కణజాలము, పత్రరంధ్రాలు. ఇది టెట్ జనవరి 2012లో రావడం జరిగింది. దారు కణజాలము. ఇకేబానా అంటే ఇది 2011 జూలై టెట్లో ఈ బిట్ రావడం జరిగింది. ఆకులతో అలంకరణ, ఫలాలు విత్తనాలతో అలంకరణ, ఫలాలు అమరిక, పుష్పాల అమరిక. ఆన్సర్ 4 పుష్పాల అమరిక. ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు. ఇది 2011 జూలై టెట్లో రావడం జరిగింది. చిరుతపులి, కృష్ణజింక, కుందేలు, ఖడ్గమృగం. కృష్ణజింక. సముద్ర తీర ప్రాంత రైతులు వీటిని పెంచాలని సలహా. ఇది 2011 జూలై టెట్లో రావడం జరిగింది. జీడి మామిడి, చెరకు, కొబ్బరి, అరటి, ఆర్కిడ్స్ తాటి చెట్లు, సరుగులు, జీడి మామిడి, ఆర్కిడ్స్, సరుగుడు, పసుపు, చెరుకు. ఆన్సర్ 3 సరుగులు, జీడి మామిడి, ఆర్కిడ్స్. క్రింది వారిలో బిడియ జంతువు కుక్క, పిల్లి, ఉడత, మేక. పిల్లి. క్రింది వారిలో ఒంటరిగా తిరిగే జంతువు
మగ ఏనుగు, గొర్రెలు, సింహాలు, జీబ్రాలు. మగ ఏనుగు. తేనెటీగలు ఎన్ని రకాలు? 1, 2, 3, 4. 3 రకాలు. తేనెటీగల నుండి ఏమి నేర్చుకోవచ్చు? క్రమశిక్షణ, పనుల విభజన, సంఘజీవనం, పైవన్నీ. పైవన్నీ. క్రమశిక్షణ, పనుల విభజన, సంఘజీవనం. ఒక కిలో తేనె తయారు కావడానికి ఎన్ని పూల మకరందం కావాలి? 1 మిలియన్, 2 మిలియన్లు, 3 మిలియన్లు, 4 మిలియన్లు. 2 మిలియన్లు. క్రింది వారిలో ఔషధ మొక్కలు: తులసి, వేప, యుకలిప్టస్, పైవన్నీ. పైవన్నీ. తులసి, వేప, యుకలిప్టస్. చర్మ వ్యాధులు, పండ్లకి ఉపయోగించే మొక్క: వెల్లుల్లి, పుదీనా, నీలగిరి, యుకలిప్టస్, వేప. వేప. ఈ మొక్క ఆకులు కూరగా ఉపయోగించరు. తోటకూర, వేప, పాలకూర, చింత. వేప. క్రింది వానిలో సర్వభక్షకులు: కాకి, ఏనుగు, నెమలి, పులి. కాకి. పక్షుల ఎముకలు దీనితో ఉండి ఉంటుంది: నీరు, మాంసం, ఎముక మజ్జ, గాలి. గాలి. నెహ్రూ జూలాజికల్ పార్కు గల నగరం: వరంగల్, కాకినాడ, హైదరాబాద్, విశాఖపట్నం. హైదరాబాద్. క్రింది వానిలో అంతరించిపోతున్న జంతువులు: ఆవు, గేదె, నెమలి, బట్టమేక, గొర్రె, మేక, పులి, ఆవు. నెమలి, బట్టమేక. మొక్కల్లో వేర్లు ఏ భాగంలో ఉంటాయి? కాండం క్రింద, కాండం పైన, కొమ్మ పైన, ఆకులకు. కాండవ పైన. క్రింది వానిలో గుబురు వేర్లు: చిక్కుడు, మిరప, వేరు, జొన్న. జొన్న. ఈ మొక్కల్లో ప్రధాన వేరు వ్యవస్థ ఉంటుంది: మిరప, వరి, జొన్న, గడ్డి. మిరప. క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? 3, 2, 4, 1. 2 సంవత్సరాలు. దుంపలను ఈ విధంగా ఆహారంగా తీసుకొనవచ్చు: పచ్చిగా, ఉడికించి, జ్యూస్గా, పై 3 విధాలుగా. అడవి మొక్కలు: తుమ్మ, మర్రి, గులాబీ, మామిడి, నిమ్మ, అరటి, బెండ, చిక్కుడు. తుమ్మ, మర్రి. నత్రజనిని స్థాపించు బ్యాక్టీరియా: రైజోబియం, బసిల్లాస్, మైకోరైజా, పెన్సిలియం. రైజోబియం. క్రింది వానిలో స్థూల పోషకము ఏది? ఇనుము, నత్రజని, రాగి, మాంగనీస్. నత్రజని. నేలకు పోషకాలు చేర్చేది: పంట మార్పిడి, సేంద్రియ ఎరువు, రసాయన ఎరువులు, అన్నీయు. నేలకు పోషకాలు అందించేది పంట మార్పిడి, సేంద్రియ ఎరువు, రసాయనిక ఎరువులు. నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి: ప్రధాన ధాన్యాలు, సేంద్రియ ఎరువు, రసాయన ఎరువులు, అన్నీయు. ప్రధాన ధాన్యాలు. కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా: బసిల్లాస్ దురంజెన్సిస్, రైజోబియం, అజిటోబాక్టర్, బసిల్లాస్ సుడోమోనాస్. ఆన్సర్ బసిల్లాస్ దురంజెన్సిస్.
వరి సాగు చేసిన తర్వాత మినుములను సాగు చేస్తే దీనిని అదుపులో ఉంచవచ్చు. టుంగ్రో వైరస్, ధాన్యాన్ని తినే గొంగిలి పురుగు, అజటోబ్యాక్టర్, బసిల్లస్ సుడోమోనాస్. ఆన్సర్ 1 టుంగ్రో వైరస్. సేద్య విధానములో రైతు సహజ ఎరువులను వాడుతాడు, సహజ కీటకనాశక పద్ధతులను అవలంబిస్తాడు, పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానము పాటిస్తాడు. పైవన్యు. యూరియాలో నత్రజని శాతం. యూరియాలో నత్రజని శాతం 36%, 46%, 56%, 44%. 46%. కీటక నాశనలు వీటిని సంహరించడానికి వాడతారు. సూక్ష్మజీవులు, పురుగులు, కీటకాలు, శిలీంధ్రాలు. కీటకాలు. మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరవుతుంది. బాహ్య చర్మము, పత్రాంతర కణజాలం, పత్రరంధ్రాలు, దారు. పత్రరంధ్రాలు. ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి. వరి, మినప, వేరుశనగ, సజ్జ. ఆన్సర్ వరి. నీటిని పరిరక్షించే నీటిపారుదల పద్ధతి. కాలువ నీటి వ్యవస్థ, చెరువు నీటి వ్యవస్థ, డ్రిప్ ఇరిగేషన్. ఏది కాదు? ఆన్సర్ డ్రిప్ ఇరిగేషన్. ఇవి ఈ వీడియోకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.